మేడ్చల్ జిల్లా నాచారంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు యువతి వీడియోలో తెలిపింది. నాచారంలో సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. దీప్తి తండ్రి సంగీతారావు ఐఐసిటీలో పనిచేసే రిటైర్ అయ్యారు. సంగీతారావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్ తో పరిచయం ఉంది. 2 ఏళ్ల కిందట సంగీతారావు అనిల్ భార్య అతనికి ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షలు తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగద్దని అనిల్ కు సమాధానం చెప్పింది. అయినా పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీప్తి సంగీతారావుపై చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు యువతి వీడియోలో తెలిపింది. నాచారంలో సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. దీప్తి తండ్రి సంగీతారావు ఐఐసిటీలో పనిచేసే రిటైర్ అయ్యారు. సంగీతారావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్ తో పరిచయం ఉంది. 2 ఏళ్ల కిందట సంగీతారావు అనిల్ భార్య అతనికి ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షలు తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగద్దని అనిల్ కు సమాధానం చెప్పింది. అయినా పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీప్తి సంగీతారావుపై చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు యువతి వీడియోలో తెలిపింది. నాచారంలో సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. దీప్తి తండ్రి సంగీతారావు ఐఐసిటీలో పనిచేసే రిటైర్ అయ్యారు. సంగీతారావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్ తో పరిచయం ఉంది. 2 ఏళ్ల కిందట సంగీతారావు అనిల్ భార్య అతనికి ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షలు తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగద్దని అనిల్ కు సమాధానం చెప్పింది. అయినా పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీప్తి సంగీతారావుపై చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాచారంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు యువతి వీడియోలో తెలిపింది. నాచారంలో సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలో ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. దీప్తి తండ్రి సంగీతారావు ఐఐసిటీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సంగీతారావుకి డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్ తో పరిచయం ఉంది. 2 ఏళ్ల కిందట సంగీతారావు అనిల్ భార్య అతనికి ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షలు తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని, తనను డబ్బులు అడగద్దని అనిల్ కి సమాధానం చెప్పింది. అయినా పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీప్తి సంగీతారావుపై చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.